తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఈరోజు కృష్ణన్న గారు అనేక ధర్నాలు ర్యాలీలు దీక్షలు చేసి హాస్టల్ పెట్టియడం జరిగింది. అదేవిధంగా రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా గురుకుల పాఠశాల రిజిస్ట్రేషన్ పాఠశాలలు పెట్టడం జరిగింది. అదేవిధంగా 84లోనే కృష్ణన్న పోరాటం చేసి 34% రిజర్వేషన్ పెట్టించిన ఏకైక గంధుడు ఆర్ కృష్ణన్న గారు. దాన్ని పాత గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని 22% తీసుకురావడం జరిగింది పంచాయతీ ఎన్నికల్లో. మేమేమంటున్నాం, మీరు కామారెడ్డిలో డిక్లరేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తారని సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీసుకొచ్చి మా అందరికి బీసీల మాకు నమ్మకం చేస్తే బీసీలందరూ వాడవాడ ఊరు తిరిగి ఓట్లేపి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు 42% రిజర్వేషన్లు వస్తాయని ఊరు తిరిగి ప్రచారాలు చేసి జెండాలు పట్టుకొని అదే విధంగా ముఖ్యమంత్రిని భుజాల మీద వేసుకొని ఊరేగినాం మేము. కానీ ఈ రోజు మేము పార్టీ పరంగా ఇస్తాం. ఏమన్నా పంచాయతీ ఎన్నికలలో పార్టీ గుర్తుంటుందా, పార్టీ సింబల్ ఉంటుందా, వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏమన్నా ఉంటుందా? ఏ విధంగా పార్టీ పరంగా ఇస్తారు? మీరు అన్నట్టు పాత ప్రకారమే 22% రిజర్వేషన్లే ఇస్తారు. మీరు ఇంద్రసహాని కేసులో ఏమన్నా క్లియర్ గా మెన్షన్ చేసిందా? రిజర్వేషన్లు ఇంతవరకే ఉద్యోగంలో మాత్రమే రిజర్వేషన్లు సీలింగ్ దాటది 50%. రాజకీయంగా సీలింగ్ అనేది ఎప్పుడు పనికిరాదని నేను క్లియర్ గా గుర్తు చేస్తాం. అదే విధంగా ఇంకొకటి, మీరు పులులకు లెక్కలు తీసారు, అదే విధంగా ఏనుగులకు సింహాలకు అన్ని లెక్కలు బయట పెడతారు. కానీ బీసీల లెక్కలు తీసి బయటలు ఎందుకు పెడతలేరని నేను ఈ ప్రభుత్వాన్ని రేవంత్ అన్నని క్లియర్ గా అడుగుతున్నా. ఎందుకు బీసీలు? ఎందుకంటే ఒక 25 కులాలు మీ రెడ్ల కంటే మీ వెలుమల అయితే ఒక క్వింటల్ బియ్యం వండితే సరిపోతాయి వాళ్ళకు. అందుకనే మీరు క్లియర్ గా మీరు మమ్మల్ని బీసీలని మోసం చేస్తున్నారని అర్థమైంది. ఈ రోజు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే మాత్రం రేవంత్ అన్న నీ భర్త మేమందరం భర్తమని క్లియర్ గా చెప్తున్నా. అందుకని 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే రాజకీయంగా 42% రిజర్వేషన్లని ఏ సీలింగ్ లేదు. ఈడబ్ల్యూఎస్ కోటా అప్పుడు ఎందుకు ఎత్తేసారు? అందుకని మేము ఒకటే మాట అంటున్నాం, 42% రిజర్వేషన్లు ఇవ్వండి. మీకు ఎప్పుడు ఎల్లవేళ మీ ఎమ్మటి బీసీలు ఉంటారు. ఈ పక్షంలో మీ గోరి కూడా కడతారని తెలియజేస్తున్నాం.